నీటి పరీక్షలో లక్షలాది మంది విద్యార్థులు సఫర్ అవ్వడం కాకుండా ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే 2024తో పాటు ఇప్పుడు మళ్ళా లీక్ రిలీజ్ అయింది. మొత్తం ఎన్డీఏ గవర్నమెంట్లో 12 ప్రశ్నాపత్రాలు ఎగ్జామ్స్ డిఫరెంట్ ఎగ్జామ్స్ లీక్ అయినాయంటే ఈ ప్రభుత్వం మాటలు ఎక్కువ మాట్లాడుతుంది, చేతులు తక్కువ. ప్రభుత్వాలు కూడా 12 ఏళ్లలో 152 ప్రశ్నాపత్రాలు లీక్ అయినాయంటే ఎంత నెగ్లిజెన్స్ ఉందో ఈ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అర్థమైంది. దాని మీద ఈరోజు విద్యార్థులు పోరాటం చేస్తే వారి మీద అమానుషంగా లాఠీ చార్జ్ చేయడానికి కూడా తీవ్రంగా ఖండించడమే కాదు, మా ప్రతిపక్ష నాయకుడు మొట్టమొదటిసారి ఆ విద్యార్థులను సంబంధించి ఎవరైతే కారకులు ఉండో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రధాని నివాసాన్ని ముట్టడించడాన్ని కూడా మేము సమర్థిస్తున్నాం. ఎందుకంటే ఇది లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించింది. 152 సార్లు లీక్లు అయితే ఈ ప్రభుత్వానికి ఏం బాధ్యత ఉన్నట్టు? గతంలో 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ఉంటే కొన్ని విషయాలలో కొన్ని ఆరోపణలు వస్తే వెంటనే 7 మంత్రులు రాజీనామా చేసిన 10 ఏళ్లలో. రైల్ యాక్సిడెంట్ అయితే కొన్ని టెలికమ్యూనికేషన్ మా మిత్రపక్షమైన రాజాతో కూడా రాజీనామా చేయించాం. ప్రధానమంత్రి నైతిక బాధ్యత వహించి క్షమాపణ విద్యార్థులకు చెప్పాలని డిమాండ్ చేస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరితే మా నాయకుడిని పిడిగుద్దులు గుద్ది అరెస్ట్ చేయడానికి కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన నిస్వార్థంగా ఈరోజు ఆయనకు కుటుంబం లేదు, ఏం లేదు. భారతదేశం యువకులే నా కుటుంబం అనుకొని ఇలా పెళ్లి చేసుకోకుండా మ్యారేజ్ చేసుకోకుండా దేశం మొత్తం కాలినడకన 4000 కిలోమీటర్లు మా గతంలో చూసినాం. భారత్ జోడో నఫరత్ జోడో అన్ని కులాల వాళ్ళు కలిసి ఉండాలని భారతదేశం కోసం ఆయన ప్రధానమంత్రికి పదవి పక్కన పెట్టండు. నాకు పదవి ముఖ్యం కాదు, నాకు యువకులు ముఖ్యం అని చెప్పేస్తే ఆయనను కూడా ఈడ్చుకెళ్ళి అరెస్ట్ చేసిందంటే ఈరోజు ఎక్కడ పోతుంది దేశం అర్థమవుతలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం చట్టం తెస్తామంటుంది, ఫాస్ట్ ట్రాక్ అంటే ఇవన్నీ పాతాయి. ఇన్ని లక్షల మంది, వందల మంది పిల్లలు ఆత్మహత్యలు చేసుకొని ఇంత నష్టపోతే దానికి నైతిక పద్ధతి రాజీనామా చేపిస్తానికి ఉల్టా ప్రతిపక్షాలని ఈరోజు లాఠీచార్జ్ చేసి విద్యార్థులను కొట్టడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.